చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకో. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి అక్కడ, వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు. మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతాయి. ఆ రోజు మీరు అందరూ మర్చిపోయారేమో, మేము లేపాం గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా, కొంతమంది నాయకులు